ఇదిగోండి ఫ్రెండ్స్, మొన్న ఈ యొక్క పట్టు శారీస్ మీద ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా మంచి షాంపూ వాష్ చేసేసాను. నీట్గా అయిపోయినాయి అనమాట. మరకలు అయితే అసలు ఏమీ లేవు, చాలా నీట్గా అయిపోయినాయి. డ్రై వాష్ కంటే ఇది బెటర్లే అనేసి నీట్గా వాష్ చేసుకున్నాను. డ్రై వాష్ చేస్తే పోలేవన్నమాట. ఒక శారీ ఇచ్చాను అందుకోసమని. ఇప్పుడు ఇదిగోండి వీటన్నింటిని ఇప్పుడు నేను ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఐరన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటూ చేస్తే నీట్గా వస్తుంది. నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకొని కొలిని ఉంటుంది కదా, దాన్ని వాష్ చేసేసి దీంట్లో పోసుకొని చాలా రోజులు అవుతుంది. కొంచెం కంఫర్ట్ వేసుకొని వాటర్ వేసుకున్నాను. ఈ యొక్క కంఫర్ట్ వాటర్ వేసేసుకుని స్ప్రే చేసుకున్నాం అనుకుని బట్టలు అయితే మంచి స్మెల్ వస్తాయి. మనకు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే ఎలా వస్తాయి అలా మంచి సువాసన వస్తాయి అన్నమాట బట్టలు. నేనైతే నార్మల్ బ్లౌజెస్ కూడా ఇలానే స్ప్రే చేసుకుని ఐరన్ చేసుకుంటాను అనమాట. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా స్ప్రే చేసుకున్నాం కదా. ఇక్కడ హీటింగ్ అయితే చాలా తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే పట్టు శారీస్ మీద బ్లౌజులు కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. లేదు అంటే బ్లౌజ్ కాలిపోయింది అనుకోండి ఇంకా వేస్ట్. ఇలా ఒకసారి అనేసాం కదా. ఇప్పుడు వర్క్ ఐటమ్ ఉంది కదా, ఆ వర్క్ ఐటమ్ ఉన్న ప్లేస్లో ఇదిగోండి ఒక కాటన్ క్లాత్ వేసుకొని, లేదంటే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను న్యూస్ పేపర్ కాకుండా కాటన్ క్లాత్ వేసా. ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి, అక్కలు ఏంటంటే ఆయిల్ పేస్టింగ్ చేసినప్పుడు ఈ క్లాత్ వాడతారనమాట రబ్ చేయడం కోసం. అందుకోసం ఇది ఇలా చేయడం వల్ల ఐరన్ మంచిగా వస్తుంది, ఈ వర్క్ ఐటమ్ పాడవకుండా ఉంటుంది. కాటన్ క్లాత్ వేసుకోవాలి. కాటన్ క్లాత్ వేసుకొని చేస్తే చూపిస్తాను చూడండి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఐరన్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఈ వర్క్ కూడా ఎక్స్క్యూజ్ మీ నేనే చేసుకున్నాను అనమాట. చాలా నీట్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది.